హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి మెటీరియల్స్ అనేవి ప్యాకింగ్ వీడియో అండి. సో, డీటెయిల్డ్‌గా అయితే ఏం చూపించట్లేదు కానీ ఒక 3-4 డేస్ ప్యాకింగ్స్ అనేవి ఎలా చేస్తాము, ఎన్నొస్తున్నాయి, ఏంటి అనేదైతే కొంచెం డీటెయిల్డ్‌గా చెప్తాను. అండ్ ఎవరైతే మెటీరియల్స్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నారో డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఉంటుందండి. సో, దానికి వాట్సాప్ చేసుకోవచ్చు. ఫెస్టివ్‌కి తగ్గట్టు ప్రతీదీ కూడా అప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మెటీరియల్స్ అనేవి అన్ని రకాల పీవీసీ కానీ, సిలికాన్ కానీ, క్యావిటీ బాక్సెస్ కానీ, కాంపౌండ్ కానీ, ఎసెన్స్, కలర్స్, సో ఎవ్రీ థింగ్ అనమాట. ఇంకా అది లేదు, ఇది లేదు అన్నట్లు కాకుండా అన్నీ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే సంక్రాంతి వస్తుంది కదండీ! సో, అన్ని ఫెస్టివల్స్‌కి స్టిక్కర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మన సంక్రాంతికి ఇది ఏమీ లేదు అనేసి నేను అనుకుంటూ ఉండేదాన్ని. రీసెంట్‌గా అయితే నాకు సంక్రాంతికి సంబంధించిన క్యావిటీ స్టిక్కర్స్ కూడా నాకు దొరికాయండి. సో, అవి కూడా నేను త్వరలో అయితే యాడ్ చేస్తాను క్యాటలాగ్‌లో. స్టిక్కర్స్ కానీ, అలాగే మనకి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా! వ్యాలంటైన్స్ డే బాక్సెస్ కానీ, అలాగే స్టిక్కర్స్ కానీ, హ్యాపీ బర్త్‌డే బాక్సెస్, స్టిక్కర్స్, అలాగే బార్ బాక్సెస్ అన్నీ కూడా ఇంకా మంచి మంచి న్యూ మోడల్స్ అయితే వస్తాయండి ఒక 1 వీక్ లోపల. అండ్ ఇవన్నీ కూడాను క్రిస్మస్‌కి అండ్ న్యూ ఇయర్‌కి సంబంధించిన మెటీరియల్స్ ఆర్డర్స్ అండి. సో, ఇలాగా వస్తూ ఉంటాయన్నమాట. చూశారు కదా! ఇవన్నీ కూడాను ఒక్కరోజు ఆర్డర్స్ అండి. ఎన్ని చేయగలను అనే వరకే. ఇంకా 10-15 ఆర్డర్స్ అనేవి ఉన్నాయి. అవి ఇంకా కూడా యాడ్ చేయలేదు. ఏంటి అంటే పెట్టడానికి రూమ్‌లో పెట్టడానికి కూడా స్పేస్ లేదనమాట. నేను అటు ఇటు నడిచి మెటీరియల్స్ అన్నీ తీసుకొచ్చి బాక్సెస్‌లో వేయడానికి కూడా. సో, అందుకని ఎన్ని పడతాయో సో అంతవరకు నేను ప్యాక్ చేసేసి మార్నింగ్‌కంతా పంపించేస్తాను. ఆ తర్వాతవన్నీ కూడా నేను ఆఫ్టర్‌నూన్ అయితే మళ్ళీ ప్యాక్ చేయడం జరుగుతూ ఉంటుందనమాట. సో, ఇలాగా డైలీ 2 టైమ్స్ ఇలాగా ప్యాకింగ్ ఉంటుంది. అండ్ ఇది అయితే సెకండ్ తర్వాత రోజుదనమాట. సో, ఇవన్నీ కూడా అండ్ కాంపౌండు మోడ్రే ఆల్రెడీ చెప్పాను కదా! 2 డేస్ అయింది అంతేను వచ్చి. అంత లోపలైతే మోడ్రే కాంపౌండ్ కూడా 100 కేజెస్ అయితే అయిపోయిందండి. సేల్ అయిపోయింది. మళ్ళీ ఆర్డర్ పెట్టున్నాను. రావాలి. అండ్ కాంపౌండ్ ఆర్డర్ తీసుకునే వాళ్ళు డెలివరీ ఛార్జెస్ అనేవి ఉంటాయండి. నాకు ఇన్సిడెంట్ ఎప్పుడూ ఎదురు కాలేదనమాట. సో, ఫస్ట్ టైం రీసెంట్‌గా ఒక అమ్మాయి 10 కేజెస్ కాంపౌండ్ అనేది తీసుకునింది. అమ్మాయికి 400 డెలివరీ ఛార్జెస్ అయింది. సో, 10 కేజెస్ అంటే 400 అవ్వకుండా ఎలా ఉంటుందండి. సో, లిటరల్‌గా అమ్మాయి అయితే ఇంక గొడవ పెట్టుకున్నట్లు అయిపోయిందనమాట. నాకు అంత అవుతదని తెలీదు. మాకు దగ్గరలోనే దొరికేది. నేను తీసుకునేదాన్ని. మీ దగ్గర తక్కువ రేట్ అని చెప్పేసి మీ దగ్గర ఆర్డర్ పెట్టాను. సో, ఇంత డెలివరీ పడింది. అక్కడికి అక్కడే సరిపోయింది. నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. మళ్ళీ ఇదంతా నాకు బొక్క అన్నట్లు ఇంకా కొంచెం ర్యాష్‌గా మాట్లాడడం జరిగిందనమాట. సో, కాంపౌండ్ ఊరికే అయితే రాదు గదండీ ఇంటికి. డెలివరీ ఛార్జెస్ ఉన్నాయా? లేదు ఇంతయ్యాయా? అంతయ్యాయా? అనేసి చాలా ఎక్కువ అడుగుతూ ఉన్నారనమాట. సో, కొంచెం అర్థం జేసుకోండి. డెలివరీ ఛార్జెస్ లేకుండా అయితే ఏ ప్రోడక్ట్ ఇంటికి ఎలా వస్తుందండి. సో, నాకు దగ్గరలో ఉన్న షాప్ నుంచి ప్రోడక్ట్ కావాలంటేనే నేను డెలివరీ బాయ్‌కి 100, 200 అమౌంట్ ఇవ్వాల్సొస్తుందనమాట. పక్కనే చెన్నైలో ఉండే పక్కన వాళ్ళకే. అట్లాంటిది ఊరులు దాటి, రాష్ట్రాలు దాటి మీకు పార్సెల్స్ వస్తున్నప్పుడు డెలివరీ ఛార్జెస్ లేకుండా ఉండాలి అంటే అది సాధ్యం కాని పనండి. ఎవ్వరు కూడా డెలివరీ లేకుండా మీకు 10 కేజెస్ కాంపౌండ్ అనేది, వెయిట్ ఉన్న వస్తువులనేది ఎవ్వరు పంపలేరు. చాలామంది అర్థం చేసుకుంటారు, తీసుకుంటారు. కొంతమంది మాత్రం ఇలాంటి వాళ్ళుంటారు. కొంచెం అర్థం చేసుకోండి. డెలివరీ ఛార్జెస్ ఎక్కువ పడతాయి అనుకున్న వాళ్ళు కాంపౌండే అసలు ఆర్డర్ పెట్టుకోవద్దు. నార్మల్‌గా మిగతా మెటీరియల్స్ అనేవి ఆర్డర్ పెట్టుకోండి. దొరకట్లేదు కాంపౌండ్ అన్న వాళ్ళకే నేను తెప్పించడం జరుగుతుందండి. సో, అలాంటి వాళ్ళు మాత్రమే తీసుకోండి. అందరూ తీసుకొని మాకు దొరుకుతుంది అయినా మీ దగ్గర తీసుకున్నాము. ఇంత పడింది, అంత పడింది అనైతే అస్సలు అనొద్దండి. అంతా మాట్లాడిన తర్వాత మీరు బల్క్‌లో తీసుకుంటారు గదా! మీకు తక్కువకొస్తది గదా! అని మాట్లాడుతున్నారు. సో, కాంపౌండ్‌లో రూపాయి ఆదాయం ఉండదు అనేసి నేను ఫస్ట్ నుంచి చెప్తున్న విషయమేనండి. సో, మోటరే నేను ఫస్ట్ నుంచి తీసుకురాకపోవడానికి కారణం గూడా అదే అనమాట. షాప్స్‌లో ఏ కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్‌కి నాకు గూడా దొరుకుతుంది. అందుకే నేను ఇన్ని రోజులైతే మోటర్ తెప్పించలేదు. సో, ఇంకా తెప్పించాల్సిన సిట్యుయేషన్ వచ్చి తెప్పించాను. అంతేకాని ఇప్పుడు 160 మోడ్రే కాంపౌండ్ అయితే నాకు 50 రూపీస్‌కి వస్తుంది హోల్‌సేల్‌లో అనుకుంటున్నారేమో. అదంతా అవ్వని పనండి. ఒక కాంపౌండ్ ఒక దాని మీద 5 రూపీస్ ఉంటే ఎక్కువ నాకు. అలా ఉంటుందనమాట. ఇంకా ఆ 5 రూపీస్, 10 రూపీస్ 2 బార్స్ మీద 10 రూపీస్ కోసం నేను ప్యాకింగ్, ఈ బాక్సు, ఇలాగే ఇంత టేపు, ఒక బాక్స్ మీద నేను 50 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేసి పెట్టడమే కాకుండా
నిజం చెప్పాలంటే కాంపౌండ్ సేల్ చేయడం వల్ల నాకు నష్టం తప్ప లాభం అయితే రూపాయి లేదండి. నిజం చెప్తున్నాను. కాంపౌండ్ వెయిట్ ఉంటది కాబట్టి డెలివరీ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మరి ఏం వింటారో నాకైతే తెలియట్లేదు కానీ వస్తారు, ఆర్డర్లు పెడతారు, తర్వాత ఏదేదో మాట్లాడతారు. సో ఇవన్నీ ఆపేసేయండి. ఎవరికి కావాలో వాళ్ళు మాత్రం తీసుకోండి. మెటీరియల్స్ అయినా కానీ, కాంపౌండ్ అయినా కానీ. తర్వాత వెయిట్ ఉంది, ఇంత అయింది, అంత అయింది అని అయితే చెప్పొద్దండి. యాప్స్‌లో ఎంత పెట్టినా గాని తీసుకుంటారు. అక్కడ మాట్లాడడానికి ఎవరు ఉండరు కదా! సో యాప్స్‌లో ఎంత ఆన్‌లైన్ పేమెంట్ ఉంటుంది. ఎవ్వరు మాట్లాడరు. కావాల్సినవి నచ్చినవి తీసుకుంటారు, వదిలేస్తారు. దాంట్లో డ్యామేజ్ అయినా అడగడానికి లేదు. ఇంకోటైనా అడగడానికి లేదు. మిస్ అయినా అడగడానికి లేదు. నోరు మూసుకొని ఉంటాము. సో కానీ మనిషి దొరికారు గదా అనేసి ఇంతలా ఇంతగా అయితే చేయకూడదండి. ఒక మనిషిని సఫర్ చేయకూడదు. సో వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళకి పిల్లలుంటారు. అన్నీ ఉంటాయి. సో వాళ్ళు కష్టపడుతున్నారు. మీకు అది ఇంతకొస్తుంది, అంతకొస్తుంది ఇలాంటి మాటలన్నీ తగ్గిచ్చేసేసుకొని మీకు కావాలన్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ తీసుకుంటే మంచిది. ఇంకా దాని గురించి ఇంక రోజంతా మెసేజెస్, రోజంతా కాల్స్. మీకు నేను క్యాటలాగ్‌లో అన్ని ఐటెమ్స్ యాడ్ చేసేసుంటాను. సో కావాలన్న వాళ్ళు క్యాటలాగ్‌లోనే మీరు డైరెక్ట్‌గా వెళ్ళేసి ఐటెమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చండి. మీకు ఇంకేమైనా ఐటెమ్స్ కావాలి కనిపించట్లేదు అంటే నాకు మెసేజ్ చేయండి, అడగండి. అంతేకాని ప్రతి దానికి అయితే మెసేజ్‌లు చేసి దానికి గంటలు గంటలు చాటింగ్ పొడిగించడము ఇలా అంతా చేయొద్దండి. మీకు ఇంకెక్కడైనా తక్కువ దొరుకుతున్నాయంటే హ్యాపీగా తీసుకోవచ్చండి. నేను ఓపెన్‌గా చెప్తున్నాను. ఇలాగ ఒక్కొక్క ఐటెమ్ మీకు ఎక్కడ ఇవ్వరండి. సో బల్క్‌గా 10 ఐటెమ్స్ ఒక్కొక్క పీస్ ఇట్లా తీసుకోవాలి. నా దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని రకాలు ఒక్కొక్కటి ఆర్డర్ పెడతారనమాట. సో నాకు ఒక్క బాక్స్ ప్యాకింగ్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పడుతుందనమాట. సో అలా ఉంటుందండి. ఇలాగా ఈ విధంగా ఒక్కొక్క సింగిల్ ఐటెమ్స్ అయితే మీకు ఎక్కడ దొరకవు. అలాగే ఇన్ని ఐటెమ్స్ ఒకే దగ్గర మీకు ఎక్కడ దొరకవు. షాప్‌లో కూడాను. బయటకెళ్ళి ఎక్కడ తిరిగి మీరు తెచ్చుకోవాలన్నా ఖచ్చితంగా ఆటోకో, క్యాబ్‌కో ఖచ్చితంగా 200, 300 పే చేయాలండి. అదే 200, 300 డెలివరీ ఛార్జెస్ అని అనుకోవచ్చు కదా! సో అట్లా ఎవ్వరు ఆలోచించట్లేదు. మీరు హ్యాపీగా ఇంట్లోనే ఫ్యాన్ కిందో, ఏసీ కిందో కూర్చొనే మీరు ఐటెమ్స్ అనేవి ఆర్డర్ చేసుకుంటే అన్నీ కూడాను మీ ఇంటి దగ్గరికి, మీ డోర్ దగ్గరికి తెచ్చిస్తున్నారు. సో ఇంకా అయినా ఎటువంటి ఎండలో, ఎటువంటి ప్రెజర్ లేకుండా, ఎక్కడికి తిరగకుండా అన్ని రకాల వస్తువులు ఎన్ని దగ్గరలో తిరిగి నేను తీసుకొస్తున్నానో అన్ని రకాల వస్తువులు కూడాను ఒకే దగ్గర మీకు అవైలబుల్ ఉన్నాయి. మీరు ఎక్కడికి తిరగకుండానే ఇన్ని రకాల ఐటెమ్స్ మీకు షాప్స్‌లో కూడా దొరకవు. అలాగే ఎన్ని చోట్ల తిరిగితే మీకు ఇన్ని ఐటెమ్స్ మీకు దొరుకుతాయో మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.